సార్ మీరు బీజేపీలో ఎప్పుడు చేస్తున్నారు? బీజేపీ ఎమ్మెల్యేగా ప్రతిపక్ష పార్టీలో ఉంటే అభివృద్ధి సాధ్యం కాదు. బీజేపీ ఎమ్మెల్యేగా ఎట్లా సాధ్యం? మీ ప్రశ్న కరెక్ట్ కాదు. నేను బీజేపీ ఎమ్మెల్యే కాలేదు. నువ్వు అడిగిన ప్రశ్న ఏంటి? కాదు, ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న ఏంటి? ఆ ప్రశ్న తప్పు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రశ్న అడుగు. రాజీనామా చేస్తున్నారు కదా, మీరు ఏ పార్టీలో చేస్తున్నారు సార్? బీజేపీలో ఎప్పుడు చేస్తారు? బీజేపీలో చేస్తారు ప్రచారం జరుగుతుంది. తప్పకుండా గతంలో చెప్పిన ప్రకటన కట్టుబడి ఉన్నా. ఈ రాష్ట్రంలో అరాచక పాలన పోవాలంటే అది మోడీ అమిత్ షా నాయకత్వంలో ఉన్న బీజేపీ పార్టీ ద్వారానే సాధ్యము. అందులో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక మాట కట్టుబడి ఉండే మనిషిని. రాబోయే రోజుల్లో గెలుపు ఓటములు అనేది మునుగోడు ప్రజలు నిర్ణయిస్తారు. దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. నా మీద విశ్వాసం, నమ్మకం ఉండి వాళ్లకు మేలు జరుగుతుందని చెప్పి నేను మునుగోడులో ఈ ప్రభుత్వం కనువిప్పు కలగాలి, కళ్ళు తెరవాలి, ప్రభుత్వం స్పందించాలి, ప్రభుత్వం దిగి రావాలి, మునుగోడు అభివృద్ధి కావాలన్న ఏకైక లక్ష్యంతో నేను రాజీనామా చేస్తున్నా. మీ అందరికి తెలుసు ఉప ఎన్నిక వచ్చిన దగ్గర ఏ విధంగా డెవలప్మెంట్ అయింది, ఉప ఎన్నిక లేని కాన్స్టిట్యూన్సీలో ఎక్కడ డెవలప్ అవుతుంది మీ అందరికి తెలుసు. ఏ విధంగా ప్రభుత్వం ఉప ఎన్నిక వస్తే డబ్బులు ఖర్చు పెడుతుందని చెప్పి నేను రాబోయే రోజుల్లో ఆలోచించి మళ్లీ చెప్తున్నా, నా నిర్ణయము తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు, 4 కోట్ల ప్రజల యొక్క భవిష్యత్తు. ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందో అటువైపు నా ప్రయాణం ఉంటుంది. స్వార్థం కోసం, డబ్బుల కోసం అమ్ముడుపోయే వ్యక్తిని కాదు. ఎవరెన్ని ప్రశ్నలు వేసినా సరే, మీకేమైనా అనుమానం ఉంటే 1 to 1 నన్ను మాట్లాడండి. మీరు పలానా తప్పు చేసిందని చెప్పండి, రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని మీకు క్లారిఫికేషన్ ఇస్తా. ఓపెన్ టీవీ లైవ్ డిబేట్ పెట్టండి, మీకు ప్రూఫ్స్ ఇస్తా. నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం ఏ విధంగా ఉందో మీ అందరికి కూడా నేను తప్పకుండా నీకు సాక్షాత్తు తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళందరికీ చెప్తున్నాను. ఈరోజు మీ స్వార్థం కోసం మనసులో ఏదో పెట్టుకొని ఒక క్యారెక్టర్ ఉన్న మనిషిని ఈ విధంగా మాట్లాడడం తప్పు. ఒకసారి మీ గుండె మీద మీరు చేసుకోండి. మీకేమైనా అనుమానం ఉంటే నన్నే డైరెక్ట్ గా కలవండి. అంతేగాని ఎక్కడో ఉండి ఈ దుష్ప్రచారం మాత్రం మంచి పద్ధతి కాదు అని చెప్తున్నాను. వెంకరెడ్డి గారు మీ దారిలో వస్తారా? మా సోదరుడు వెంకటరెడ్డి గారు ఆయన తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవి త్యాగం చేసిండు. ఆయన నిర్ణయం, ఆయన అభిప్రాయం మేరకు ఆయన నడుచుకుంటాడు. అతని నిర్ణయాన్ని, అతని అభిప్రాయాన్ని అడగదలుచుకుంటే డైరెక్ట్ గా మీరు అతన్నే అడగండి, అతను చెప్తాడు. నేను బీజేపీకి అనుకూలంగా స్టేట్మెంట్ ఇచ్చింది ఎప్పుడు? 3 సంవత్సరాల కింద. ఛత్తీస్గఢ్ కాంట్రాక్ట్ వచ్చింది ఎప్పుడు? 2022 మార్చిలో. ఛత్తీస్గఢ్ కాంట్రాక్ట్ అనేది మా కంపెనీ, నా కొడుకు చూసుకుంటుంది. అది గ్లోబల్ ఓపెన్ కాంపిటిటివ్ టెండర్, ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ టెండర్, ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా పోట్లాడచ్చు. మా కంపెనీ పనిచేసేది నార్త్ ఈస్ట్, మిజోరాం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాల్లో, జార్ఖండ్ స్టేట్లో. రాజకీయాలకు కంపెనీకి ఎప్పుడు సంబంధం లేదు. అది రాజకీయాలను అడ్డం పెట్టుకుని తెచ్చుకున్న వర్క్ కాదు. మీకు ఏ పేపర్ కావాలంటే మీరు ఏ కాంపిటీషన్లో పోండి, చెక్ చేసుకోవాలన్నా సరే మీరు చేసుకోవచ్చు. అనవసరంగా నేను మీకు ఆల్రెడీ చెప్పినా మళ్ళీ దాన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. అటువంటి ఆస్కారం లేదు. డబ్బుల కోసం, పదవుల కోసం అమ్ముడు పోయే వ్యక్తిని కాదు. దుష్ప్రజాన్ని తెలంగాణ ప్రజలు, మునుగోడు ప్రజలు నమ్మొద్దు. మీకు ఈ రోజు మీకు నిర్ణయాలు 2 చెప్పిన. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నా. రాబోయే రోజుల్లో నిజాయితీగా, పారదర్శకంగా ప్రజలకు సేవ చేసేందుకు ఏ పార్టీ అయితే కరెక్ట్గా ఉంటుందో, తెలంగాణ భవిష్యత్తు ఏ పార్టీతో బాగుంటుందో అదే పార్టీలో చేరుతా. ప్రజలు కోరుకుంటే మళ్లీ పోటీ చేస్తా, లేకుంటే వాళ్ళతో త్యాగం చేసి నేను అవకాశం ఉంటే ఏదో ఒక రూపంలో అట నేను బీజేపీ పార్టీలో చేరే విషయము ఏ రోజు చేరాలి, ఎప్పుడు చేరాలి, ఎవరి దగ్గర ఇంతవరకు నిర్ణయించుకోలేదు.
మీరు దాన్ని మీరు చెప్తే ఎట్లా? అటువంటి నిర్ణయం ఏదైనా తీసుకున్నప్పుడు నేనే ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన. మీరు అడుగుతావు కదా, ప్రెస్ మీట్ పెట్టలే కదా. నా నిర్ణయం ఒకటి ఉంది, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నా. ఇది నా నిర్ణయం. మీడియా ద్వారా తెలంగాణ ప్రజలందరూ చెప్తున్నా. ఇంకా ఏదైనా నిర్ణయం తీసుకొని ఏ పార్టీలో చేరాలి, పోటీ చేయాలన్నా వద్దా, ఏం చేయాలనే నిర్ణయం నా అభిమానులు, కార్యకర్తలు, నన్ను నమ్ముకున్న నాయకులు ఎంతో మంది ఉన్నారు, మా కుటుంబ సభ్యులు అందరితో మాట్లాడిన తర్వాత గౌరవంగా ఉండే విధంగా మునుగోడు నియోజకవర్గ ప్రజలతో కూడా మమేకై మాట్లాడతా. అన్ని ఏ విధంగా ఎప్పుడు చెప్పాలనో అన్ని విషయాలు మీకు సమావేశం సార్, కాంగ్రెస్ ఒక రోజు మీకు గడువు ఇచ్చింది, అంటే రాజీనామా ప్రకటించకపోతే మేము సస్పెండ్ చేస్తామనే సంకేతాలు పంపించింది. అందుకే రాజగోపాల్ రెడ్డి నిర్ణయం తీసుకుంటున్నారా? సస్పెండ్ అయితే కాంగ్రెస్ సస్పెండ్ చేస్తే ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఉండొచ్చు, మీరు అర్థం చేసుకోండి. సస్పెండ్ చేసే అవసరమే లేదు నన్ను, నాలాంటి వ్యక్తిని. అంటే ఒక రోజులో నిర్ణయం చెప్పమన్నారా? నాలాంటి వ్యక్తిని సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. నేను స్వయంగా నా అంతటి నేనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా. మీకు మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ నేను ఎప్పుడు విమర్శించను. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ అంటే గౌరవం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. కాబట్టి నా నిర్ణయంలో మార్పు ఉంటది. అది మీకు క్లియర్ గా చెప్తున్నా. సమయం వచ్చినప్పుడు నేనే ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడు ఏం చేసేది మీ మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్తాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.